గుడ్ మార్నింగ్ గాయస్. టైం వచ్చేసి ఇప్పుడు 12 ఏమో అవుతుంది. నిన్న 11:30 సారీ ఇప్పుడు 11:30. ఒక నిమిషం చూసి చెప్తాను. అయిపోయాడా? సారీ ఫర్ ద డిలే గైస్. కరెక్ట్ గానే చెప్పాము. 12:10 అవుతుంది. నేను ఒక 11:20 అంతకో 11:30 ఏమో లేచినానబ్బా. లేచి ఈరోజు ఫస్ట్ డైలీ వ్లాగ్ పెట్టినాం కదా మనము, అదే మెక్డానల్డ్స్. సో దాని లైట్ గా రెస్పాన్స్ చూసినాను. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. అందరూ డైలీ వ్లాగ్స్ కావాలని పెట్టారు. దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన కమెంట్ ఏంటంటే, ఒకరు జెన్యూన్ గా పెట్టారు, మాకు డైలీ వ్లాగ్స్ కావాలి బ్రో, బట్ మేము చూడము. బాగా అనిపించింది అది. సో మ్యాటర్ ఏంటంటే, పాలు నేను అయిపోయినాయని చెప్పినా కదా. నిన్న నేను ఆయన ఏమైందిరా నీకు, నేను హర్షిత సారీగా సేవ్ అనుకోకండి, మధ్యలో అట్లా వస్తా ఉంటది అప్పుడప్పుడు, జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో హర్షిత నిన్నైతే పాయసం చేయడానికి పాలు తీసుకొని వచ్చింది. సో ఈరోజు అడిగిన పాలు తీసుకురావచ్చు కదా అట్లా అంటే, పాయసం చేయడానికి తెచ్చినాను ఉన్నదని చెప్పింది. సో ఇప్పుడు వెళ్ళి వేడి వేడి పాలల్లో చాకోస్ వేసుకొని ప్రశాంతంగా తింటే బాగుంటది. అండ్ ఆల్సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు వద్దులే మళ్ళీ ఆంటీ బాగోదు కదా. సో నా బాగా క్లోజ్, లైక్ నా కజిన్ అనమాట. కజిన్ మెసేజ్ చేశాడు, ఇట్లా మీ అమ్మ ఏడ్చిందో లేదు తెలియదు కానీ మా మమ్మీ అయితే ఏడ్చింది వీడియో చేసి, మళ్ళీ బ్యాక్ వెళ్ళమంటుంది అనేసి. సో చూడగానే చాలా లైట్ బాధ వేసింది, ప్లస్ కొంచెం హ్యాపీగా ఉంది. ఆంటీ గారితో మాట్లాడి చాలా ఇయర్స్ అయిపోతాను, బట్ ఇంకా సేమ్ లవ్ చూపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మీరు ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టేసి వచ్చేసేయండి. మళ్ళీ మాట్లాడుతుంది ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి పాలు తాగద్దాం మనండి. మనకు మేగడ పడదు. నీకు ఇష్టం మేగడ? పాల్ ఈజ్ సూపర్. Children, no muckles, nothing, everything. Just only is coming. బీరకాయ అసలు ఇంటర్ కదా అస్సం తాగేదిలా, అసలు నేను నైట్ మా ఇంట్లో కానీ ఏమన్నా నచ్చంది చేశారు అనుకో, అటాక్ పాలు దాకా అనిపిస్తామా అనేసి బూస్టో లేకపోతే చాకోసో వేసుకొని బోన్ పెట్టేస్తాను. చాలా రోజులు అయింది నేను వేసుకోవాలి. సో అది గైస్ మ్యాటర్. నైట్ ఒక హైలైట్ మ్యాటర్ జరిగింది. అంటే మీకు నైట్ నా పడుకునేస్తాను బాయ్ చెప్పినా కదా. సో ఈ బ్రో ఉన్నాడు కదా, పవర్ఫుల్ స్టంట్ చేసినాడు నిన్న సడన్ గా. రేపు ఈ రోజు మామూలుగా కోవింట్రీలో ఏమైందంటే, రాగానే ఐడి కార్డు కావాలంటే రైట్ టు స్టడీ అనేసి ఒకటి చేయాలి. సో అది చేయడానికి క్యాష్ లో మనం ఏమేమి లెటర్స్ తీసుకురావాలని పక్కా మెన్షన్ చేసి ఉంటారు. సరే అది ఓపెన్ చేసి చూద్దాం బ్రో అనేసి ఓపెన్ చేసి ఇమ్మన్నాను. చూసినాను ఒరిజినల్ డిగ్రీ ఉంటది కదా లాస్ట్ లో ఇస్తారు చూడు, ఓడిఏలే ఒరిజినల్ డిగ్రీ ఉంటది కదా, అది ఉండాలి, అది కావాలా తెచ్చుకున్నావా బ్రో అన్నాను. అడిగితే లేదు బ్రో అన్నాడు. నేను కామెడీ ఎందుకు తయారులే, ఖచ్చితంగా తెస్తారు, కామెడీ చేస్తారు అనుకున్నా. అది అవార్డు అని ఉంది కదా, అవార్డులు ఎప్పుడు ఇంటికాడ పెట్టుకున్నది, ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు మైండ్ పోయింది ఒక సెకండ్. బ్రో ఊరికే చెప్తున్నాడులే అనుకునేసి, బ్రో నువ్వు ఊరికే చెప్తున్నావు అంటే, నిజంగా చెప్తున్నావు బ్రో నాకేం అవసరం అన్నాడు. నేను మళ్ళీ అడిగా, బ్రో నువ్వు నిజంగా కామెడీ చేస్తున్నావు కదా అంటే, గాడ్ ప్రామిస్ అన్నాడు. అప్పుడు నమ్మినా నేను. అరే ఇదేంద్రా ఒరిజినల్ డిగ్రీ తీసుకురాలేదు, ఏంద్రా మైండ్ పోయి నవ్వు వచ్చేస్తుంది ఒక సెకండ్. మళ్ళీ వచ్చేసి బ్రో నార్మల్ ఫైల్ తీసుకురా బ్రో చూద్దాము, ఓపిక ఉందా అంటే, అప్పుడు 1:32 అవుతుంది, ఓపిక ఉందా బ్రో అంటే, ఓపిక ఏంది బ్రో, ఇండియాకి నడుచుకోపోమన్నా ఇండియాకి నడుచుకోపోమన్నా వెళ్ళేసి వస్తాను అన్నాడు. అమ్మా జీవితం భయంకరంగా నవ్వుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగాము క్వరీస్, అంటే ఇప్పుడు మేమేం చేయాలి ఇది పరిస్థితి అని చెప్తే, వాళ్ళు ఉండేసి ఇక్కడ కామెంట్స్ లో యాడ్ చేశాడు. యాక్చువల్లీ క్యాష్ లో వచ్చేసి డెడ్ లైన్ ఉంటుంది, నాకు వచ్చేసి మెయిన్ టెక్ వాళ్ళకి 10th జూన్.
సో ఈ లోపల నేను వచ్చేసి ఆ సర్టిఫికేట్ ని యూనివర్సిటీలో అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత నాకు యాక్సెస్ ఇస్తారు కాలేజీకి. అడిగారా? అసలు క్యాష్ చూపించి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా అన్నాడు. నేను చెప్పలా, నేను చెప్పాగా. నేను చెప్పేవాడికి ఇట్లా అవార్డు కదా ఇంట్లో పెట్టుకున్నా అంటే, కాదు నువ్వు తెప్పించుకో 10వ తేదీ లోపల చాలా లాంగ్ టైం ఉంది, యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ త్రూ కొరియర్ అట్ అని చెప్పాడు. సో సరే నేను తెచ్చుకుంటాను, ఏమన్నా మెయిల్ ఏమైనా పెట్టాలంటే లేదు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అనేసి కామెంట్స్ యాడ్ చేశాడు. అది ఓకే అయితే కావాలి. ఇంకా రైట్ టు స్టడీ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కర్లేదు అనుకున్నాను. ఇక్కడ అయితే కమెంట్స్ లో పెట్టారు. సో గైస్ మీరు ఎవరైనా వస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ తీసుకోరండి. అండ్ ఆల్సో 2 జిరాక్స్, ప్రతి ఒక్క దానికి 2 జిరాక్స్ అయితే తీసుకోరండి మర్చిపోకుండా. సో అదనమాట మ్యాటర్. మామూలు హైలైట్ కాదు. ఐడి కార్డు తీసుకునేసావు బ్రో? ముందు అసలు సర్టిఫికేట్ తీసుకోవాలా వాళ్ళు. ఇప్పుడు ఇది వస్తేనేనా వాడు క్లాస్ లో వచ్చేసి బ్రో ఏం డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు అవన్నీ తీసుకోరా, నాకు ఫ్యూచర్ లో యాక్సెస్ ఇవ్వడానికి వాళ్ళు కామెంట్ యాడ్ చేశారు. జస్ట్ పోయేసి కనుక్కోవచ్చు అంతేనా? అంతే. కాకపోతే నేను ఈ రోజు వెళ్ళినట్టు ప్రూఫ్ కోసం ఇది ఇచ్చాడు వాడు, డేట్ మెన్షన్ చేశాడు. గైస్ రైట్ టు వర్క్ అవ్వలేదు, సరే రైట్ టు స్టడీ అవ్వలేదు, అది ఖచ్చితంగా కావాల్సింది. మీ క్లాస్ లో డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకురామనేసి ఒక లైన్ ఉంటది, అక్కడ మీరు చూసుకోండి. అక్కడ ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా అవి తీసుకురావాలి. అవి తీసుకొని వస్తేనే మీకు అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేసి మీకు ఐడి కార్డ్ అనేది ఇస్తారు, లేదంటే ఎవరో. సో అదొకటి ఉంటుంది అబ్బా తలకాయ నొప్పి. సో జాగ్రత్త ఉండండి. బ్రో ఎట్టా మర్చిపోయినాడు కాబట్టి, బట్ ఇది వీడియోలో చెప్తున్నాను. సో ఇది క్యాష్ అన్నమాట, దీనిలో చూపిస్తాను ఒకసారి. గైస్ ఎవిడెన్స్ యూజర్ టు అప్టైన్ ఆఫర్. ఆఫర్ ని అప్టైన్ చేయడానికి ఎవిడెన్స్ కావాలి. ఈ బ్రోకి ఇచ్చినాడు చూడండి, అవార్డ్ సర్టిఫికేట్ ఫర్ ద డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేసి సవిత నుంచి, అది కావాలి. అండ్ ఆల్సో మళ్ళీ 6th లైన్ లో మీరు చూసుకుంటే మార్క్స్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఈ బ్రో ఐఎల్స్ అవి ఏం రాయలేదన్నమాట. సో అక్కడి నుంచి ఇంటర్ మార్క్స్, ఇంటర్ లో మీకు యూకోకి ఇంకోటి ఏంటంటే డబ్బులు ఖర్చు ఏంటంటే ఐఎల్స్ జిఆర్ ఏం అక్కర్లేదు. మీకు ఇంటర్ లో 90% గా ఉండింది అనుకో మీకు ఫ్రీ అడ్మిషన్ ఇచ్చేస్తారు. ఇంగ్లీష్ బాగా చదువుతున్నట్టు 70 పక్కానా 70% అబౌవ్ ఉంటుంది. సరే ఒక 70 to 80 ఇట్లా 70 అబౌవ్ 80 అబౌవ్ ఉండింది అనుకో మీకైతే అడ్మిషన్ ఇచ్చేస్తారు. సో అది కూడా చూసుకోండి. ఇన్ కేస్ 70% పైన లేకపోతే మనం వచ్చేసి ఐఎల్స్ గానీ డ్యూలింగ్ యాక్సెప్ట్ చేయరు, టోఫిల్ రాయాలి. టోఫిల్ కన్నా ఐఎల్స్ రండి, ఎందుకంటే ఐఎల్స్ కొంచెం ఈజీ, టోఫిల్ కొంచెం కష్టము. కాకపోతే ఐఎల్స్ చీట్ చేయలేరు, ఓన్ గా రాయాలి. టోఫిల్ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ ఉంది బ్రో, ముందే వచ్చిన ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు కదా, సో నో వరీస్ అన్నాడు. వస్తారు కూర్చొని క్లాస్ కి వెళ్ళు ఉంటే కదా 20 లక్షలు పే చేస్తుంది బ్రో. ఇంట్లో గమ్మున ఖాళీగా ఉంది, అందరం ఉన్నాం. ఖాళీగా ఉండడం కదా ఊరిగట్ట క్లాస్ లో బ్రో పరిచయాలు పెంచుకోవాలి. మీరు మాటలు నమ్ము చూస్తాను ఇంట్లో ఉండి. సో గైస్ నవీన్ అంటే అయిపోయింది, ఫైనల్ ప్రాజెక్ట్ అయిపోయి పాస్ అయిపోయినాడు, సుఖంగా ఉన్నాడు. ఫైనల్ ప్రాజెక్ట్ మార్కులు రిలీజ్ అయితే చూడారు, సాంప్రదాయాన్ని ఆలోచిస్తానే ఉన్నాడు. దేవుడితో గొడవ చేసుకున్నాడు. ఇంకా మీదట పాస్ అవ్వకపోతే దేవుడికి దండం పెట్టను, పూజలు చేయను. దేవుడికి రివర్స్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. నేను ఇంకో ఈ రోజు ఫెయిల్ అవ్వాలా, నేను గుడికి రాను, గుడిలో అడుగు పెట్టను, బీఫ్ తింటా, పోర్క్ తింటా, అది తింటా, ఇది తింటా అనేసి దెబ్బకి పాస్ చేసేసాడు. దేవుడే భయపడిపోయాడు. సో అందుకే అంతా అయిపోయింది కాబట్టి నువ్వు కాలేజీ పోతే అది ఇది అంటున్నాడు. ఇంకా నీ ఇష్టం బ్రో, మంచి చెప్తున్నా మంచి అదే ఇంట్లో ఉండడం మంచి, 20 లక్షలు తెచ్చుకుని ఉండడం. అది తినేసి కొంచెం మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాను. హైలైట్ ఏంటంటే ఈ బ్రోని అక్కడ ఇమిగ్రేషన్ అడగలేదు, ఒరిజినల్ డిగ్రీ అడిగింటే మాత్రం పడి చలో ఇండియా చలో అని అంటాడు. ఫ్రీ ప్యాకేజ్ గైస్. అది కాలేజ్ వాళ్ళు ఇస్తారు 8 లక్షల లెటర్. మనం ఇది చేయలే కదా, ఎన్రోల్మెంట్ చేయలే కాబట్టి మనకి మనీ వస్తుంది బ్యాక్. నెక్స్ట్ సెమ్ కి ఇది చేస్తాడు, రిఫర్ చేస్తాడు. నెక్స్ట్ సెమ్ కాదు, నెక్స్ట్ ఇంటేక్ కి. అది గైస్ తృప్తిలో తప్పించుకున్న ప్రమాదం అనమాట. ఆడు మిస్ అయ్యాడు ఈడ. అంటే వచ్చేటప్పుడు నక్క దొక్కొచ్చా. కానీ ఈ బ్రో ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. నైట్ ఏం బ్రో భయం లేదంట, ఇప్పుడు ఏం చేస్తా నేనా, ఏమైనా వస్తాదా ఏంది బ్రో అంటున్నాడు. ఏమ్మా అనుకున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు బాధపడే కన్నా దానికి సొల్యూషన్ దొరికింది. సో వెంటనే అంటే నిద్రపోకుండా మనకి ఇక్కడ 4 అయింది, మాకు లిటరలీ 4 AM అయితే ఇండియాలో 9 అయింది. సో ఆ టైంలో ఇంటికి కాల్ చేసి వెంటనే అది కొరియర్ చేయించుకొని. ఇంకోటి ఏం తెలుసా, ఆ బ్రో కొరియర్ చేస్తాడు చూడ, దాని పేరు తెలియదంట. దాని ఆపోజిట్ లో ఒక షాప్ ఉంటారా, దాని పేరు తెలుసు అన్నాడు. గూగుల్లో ఎతుకుతున్నాడు,
ఎందుకు ఇవన్నీ అనేసి గూగుల్ ఎర్త్ పోయినా, గూగుల్ ఎర్త్ డౌన్లోడ్ చేసి మనం 3D ప్లేస్మెంట్ చేస్తే మనకి రోడ్లన్నీ చూపిస్తుంది. సో శ్రీ సాయి ఏజెన్సీస్ అనేసి నెల్లూరులో ఉంటది అనమాట. అక్కడ ప్లేస్ చేశాను. అక్కడ ప్లేస్ చేయగానే మొత్తం రోడ్ అంతా చూపిస్తుంది. ఆపోజిట్ లో చూస్తే అప్పుడు నింది ఆ కొరియర్ సర్వీస్ పేరు. అట్లా ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నాం. బోర్డు నింది, అది ఫస్ట్ ఫ్లైట్ అనేసి. ఆ బోర్డు మీద నెంబర్ ఉంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని బ్రో ఫోన్ చేసినాడు. పాపం నిద్ర పట్టిందో లేదో నైట్. నేనైతే పడుకునేసా. నువ్వు ఎందుకు లేను మళ్ళీ? నేను నిద్రపోతే లేయడానికి నిద్రపోలేదా? నిద్రపోకుండా ఫోన్ చేశాడంట. పాపం అనిపించింది. ఏంది ఇక్కడ ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, నేను డాక్యుమెంట్స్ సెట్ చేసుకునేటప్పుడు అది తీసుకున్నా ఒరిజినల్ డిగ్రీ. సో అది ఓపెన్ చేసి జాగ్రత్త మడత పెట్టి బీరువాలో పెట్టా. ఎందుకంటే లైక్ అది అవార్డు కాబట్టి అట్టనుకున్నా. ఇంకోటి ఏంటంటే దాన్ని వీసా కూడా ఎత్తుకెళ్ళలేదు. సో ఓన్లీ ప్రొఫెషనల్స్, సిఎంఎం, ఇంకా 10th ఇంటర్ తీసుకెళ్ళాను. సో మీకుంది అసలు బేసిక్ గా ఒక్కసారి వెళ్తే వీసాకి, యూకే వీసాకి కన్ఫర్మ్ అయిపోద్ది. ఈ బ్రోకి అది కూడా కాల, మళ్ళీ సెకండ్ టైం కి మళ్ళీ కన్ఫర్మ్ చేశాడంట. నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేసి ఒకటి వచ్చింది. చాలా మందికి అది రావడం వల్ల లిటరలీ 15 days కన్నా ఎక్కువ రోజులు పడుతుంది. బట్ లక్కీగా నాకు అది విత్ ఇన్ 4-5 days లోనే వచ్చేసింది. లక్కీగా కాకముందే అన్నకి తెగులు వచ్చిన కోడ్లా పడిపోయాడు. ఇంటర్వ్యూ ఉంటుంది బేసిక్ గా, పెడతారు కదా ఇంటర్వ్యూ ఉంటది. ఇంకోటి సర్టిఫికేట్స్ ఉంటది. ఈ హర్షిత ఏంది ఆమె రాకముందే ఈయనకి చెప్తుంది, ఏమని నాకు వచ్చింది బ్రో, ఏం కాదు. కూడా వచ్చిందా? చెప్తుంది, ధైర్యం చెప్తుంది. నాకు కూడా వచ్చింది. ఒకవేళ సర్టిఫికేట్స్ కానీ కరెక్ట్ లేదంటే ఇంటర్వ్యూ పెడతారు, ఫేక్ డాక్యుమెంట్స్ అనేసి. సో ఇంటర్వ్యూ పెట్టాల్సింది బ్రోకే, పెట్టలేదు. ఎనీవేస్ వచ్చేసినాడు. ఏంటంటే నేను వీసా ఆఫీస్ లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని క్లమ్జీగా ఉంది. అంటే జెరాక్స్ సరిగ్గా రాలా. జెరాక్స్ కూడా పేరు ఒక పక్క లైక్ కొంచెం ఇటు సైడ్ కి వెళ్తారు కదా, కట్ అయిపోతా అట్లాంటివి పెట్టాడు అనమాట. ఫుల్ యూకేకి రావడానికి స్టంట్ల మీద స్టంట్లు వేసినాడు. మేమన్నా ఒక 2-3 నేను 3 నెలల తర్వాత ప్యాకేజ్ చేయించుకున్నా కదా. ఈ బ్రో రావడం 35 kg ప్యాకేజ్ రేపు పడతాను మళ్ళీ. వేసేసి వచ్చాడు డైరెక్ట్. దరిద్రం ఎదురవుతుంటే వెనక నుంచి అదృష్టం తంతా ఉంది. అట్లా ఫ్లో లో పోతా ఉన్నాం. అది గైస్. సో నాకు తెలిసి ఇప్పటికే లాంగ్ అయిపోయింది, మరి చూసుకుందాం. సో గైస్ జస్ట్ ఇప్పుడే ఈ బ్రో అయితే ఒక కాన్సెప్ట్ చెప్పినాడు అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్ కి. సో అదైతే షూట్ చేసినాము. నాకైతే భలే ఫన్నీ అనిపించింది. సో మీ ఇద్దరం కలిసి చేసేసినాం అనమాట. అండ్ అది ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేసి అర్జెంట్ కి ఇన్స్టాల్ అయితే అప్లోడ్ చేసేయాలి. మోస్ట్లీ ఈ రోజు ఓటింగ్ ఎలక్షన్స్ కాబట్టి దాని గురించి అనమాట వీడియో. అదరగొట్టాడు బ్రో అయితే. అండ్ ఆల్సో ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాడు. మోస్ట్లీ అది రేపు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో అదనమాట మ్యాటర్. మీరు ఎవరైనా ఇంకా మన ఇన్స్టాని ఫాలో చేయకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టా లింక్ పెడుతున్నాను. దాంట్లో నావి విష్ణువి మంచి ఫన్నీ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. సో వెళ్ళేసి ఫాలో కొట్టేసి అయితే వచ్చేసేయండి. సో ఈ రోజు వీడియో అయితే చాలా లాంగ్ వచ్చేసింది. దీని తర్వాత నాకు పార్ట్ టైం ఉండదని మర్చిపోయి ప్రశాంత్ పడుకుంటే సడన్ గా పార్ట్ టైం వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ ఇబ్బంది అయిపోయింది. అది రేపు అయితే రాబోతుంది పార్ట్ 2. సో ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేసేయండి మీరు ఖచ్చితంగా. సరే మరి తెలియస్తాను. బాయ్.